నమస్కారం మేషరాశి జాతకులారా, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ విషయం మీకు చాలా ప్రాముఖ్యమైంది. ప్రాణం పోయినా సరే ఈ 2026వ సంవత్సరం మే మాసంలో ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకండి. ఒకవేళ మీరు ఇస్తే కనుక అదృష్టమంతా కూడా ఆవిరైపోతుంది. తప్పకుండా ఆ వస్తువు ఏంటో తెలుసుకుని జాగ్రత్తగా ఉంటేనే మీ అదృష్టం మీతో పాటు నిలుస్తుంది. అదృష్టదేవత మిమ్మల్ని మరింతగా అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఈ మే మాసం మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తీసుకుని రాబోతోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఒక్కొక్కటిగా మీ ముందుకు రావచ్చు. కాని అదే సమయంలో చిన్న చిన్న తప్పులు చేస్తే ఆ అవకాశాలు మీ చేతుల నుండి జారిపోవచ్చు. ముఖ్యంగా ఒక చిన్న విషయం, ఒక సాధారణంగా కనిపించే వస్తువు, కాని దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక శక్తి చాలా గొప్పది. ఈ మే నెలలో ఆ వస్తువును ఎవరికీ ఇవ్వకండి. మీరు ఇచ్చిన క్షణం నుండి మీ అదృష్టం తగ్గటం మొదలవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ వస్తువు ఏంటి? ఆ వస్తువు ఇవ్వటం వల్ల మేషరాశివారు అదృష్టాన్ని ఏ విధంగా జారవిడుచుకుంటారు? అలాగే మేషరాశివారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది. వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు విషయంపై పూర్తి అవగాహన వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేం వీడియో అప్లోడ్ చేసిన మరుక్షణం నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఈ మే మాసంలో గ్రహస్థితులు మేషరాశివారికి చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. గురుగ్రహం మీకు అనుకూలంగా ఉండటం వల్ల కొత్త అవకాశాలు, డబ్బు ప్రవాహం, ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో లాభాలు రావచ్చు. కాని శని ప్రభావం కూడా కొంత పరీక్షల రూపంలో ఉంటుంది. అంటే మీరు జాగ్రత్తగా లేకపోతే వచ్చిన అదృష్టం నిలవకపోవచ్చు. అందుకే ఈ నెలలో మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ నెలలో మీ ఇంట్లో ఉండే ఉప్పును ఎవ్వరికీ ఇవ్వకండి. ఉప్పు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించటం జరుగుతుంది. లక్ష్మీదేవి నివాస స్థానం నుండే ఉప్పు కూడా జన్మించింది. ఇది సాధారణంగా కనిపించినా ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైంది. ఉప్పు అనేది సంపదకు, శక్తికి, దృష్టి దోషం తొలగించటానికి సూచికగా భావిస్తారు. మీరు మే నెలలో ఉప్పు ఎవరికైనా ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న శుభశక్తి బయటకు వెళ్లిపోతుంది. అది ఎందుకంటే ఉప్పు అనేది నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. మీ ఇంట్లో ఉన్న సానుకూల శక్తిని అది నిలుపుతుంది. మీరు దాన్ని బయటకు ఇచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న అదృష్టం కూడా బయటకు వెళ్లిపోతుంది. ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పును ఎవరికీ ఇవ్వకండి. ఆ రోజుల్లో ఇస్తే ఆర్థిక నష్టం ఖచ్చితంగా కలుగుతుంది. మే నెల మొదటి వారం నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీకు చిన్న చిన్న ఖర్చులు పెరిగే అవకాశముంది. మీరు ఎవరైనా సహాయం అడిగితే వెంటనే ఇవ్వకుండా ఆలోచించండి. వారి అవసరత ఎంతవరకు ఉంది, వారు నిజంగా కష్టాల్లో ఉన్నారా అని ఆలోచించి సహాయం చేయండి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉప్పు కాని, బియ్యం కాని, నూనె కాని ఇవ్వటం అస్సలు మంచిది కాదు. ఇవి మీ సంపదను తగ్గించే సూచనగా భావిస్తారు. ఈ నెలలో మేషరాశివారికి ఒక పెద్ద అవకాశం రావచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ కాని, కొత్త వ్యాపారం ప్రారంభం కాని, లేదా డబ్బు వచ్చే అవకాశం కాని ఉంది. కాని అదే సమయంలో కొందరు మీ అదృష్టాన్ని చూసి అసూయపడే అవకాశం కూడా ఉంది. అందుకే మీ విషయాలు అందరితో పంచుకోకండి. మీ ప్రణాళికల గురించి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచండి. మీరు చేయాల్సినటువంటి కొన్ని సూచనలు: మంగళవారం రోజున హనుమంతుణ్ణి ప్రార్థించండి. ఎరుపు రంగు దుస్తులు ధరించటం శుభం కలిగిస్తుంది. ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇంట్లో దీపం వెలిగించటం మానకండి. మే నెల 2వ వారం నుండి మీ అదృష్టం మరింతగా పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించవచ్చు. కాని ఎవరికీ అప్పు ఇవ్వటం లేదా వస్తువులు ఇవ్వటం తగ్గించండి. ముఖ్యంగా ఉప్పు అస్సలు ఇవ్వకండి. ఇది మీ అదృష్టాన్ని తగ్గిస్తుంది. 3వ వారంలో కుటుంబంలో శుభవార్తలు రావచ్చు. పెళ్లి, ఉద్యోగం లేదా పిల్లల విషయాల్లో మంచి పరిణామాలు ఉంటాయి. కాని ఈ సమయంలో చిన్న గొడవలు కూడా రావచ్చు. కోపాన్ని నియంత్రించుకోండి. మేషరాశివారికి కోపం ఎక్కువగా ఉంటుంది. అదే మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇక మే నెల 4వ వారంలో ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఈ సమయం మీకు చాలా శుభంగా కనిపిస్తుంది. కాని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఎవరి మాటలు నమ్మి పెట్టుబడి పెట్టకండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా ఈ మే మాసంలో మీరు పాటించాల్సినటువంటి ప్రత్యేకమైన పరిహారం: ఒక చిన్న గాజు పాత్రలో ఉప్పు పెట్టి ఇంటి మూలలో ఉంచండి. ప్రతి వారం దాన్ని మార్చండి. ఇది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది. అలాగే ఇంట్లో శుభశక్తిని పెంచుతుంది. మేషరాశి జాతకులారా, ఈ మే నెల మీకు చాలా కీలకం. మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఉప్పు ఎవ్వరికీ ఇవ్వకండి, ఇది మీ అదృష్టాన్ని కాపాడుతుంది. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ నెలలో మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. మీరు కనుక ఈ సూచనలను పాటిస్తే డబ్బు ప్రవాహం పెరుగుతుంది, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది, కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి మేషరాశి జాతకులారా, ఈ మే మాసంలో జాగ్రత్తగా ఉండండి. ఉప్పును ఎవరికీ ఇవ్వకండి. ఎవరికైనా ఇచ్చారంటే అదృష్టం ఆ ఉప్పుతో పాటే మీ జీవితంలో నుండి వెళ్లిపోతుంది. మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ జీవితాన్ని మార్చవచ్చు. మేషరాశి జాతకులారా, ఇప్పటివరకు చెప్పిన విషయాలు మీకు హెచ్చరికలా అనిపించి ఉండవచ్చు. కాని ఇంకా కొన్ని ముఖ్యమైన రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ మే మాసంలో మీ జీవితాన్ని ప్రభావితం చేసే చిన్న చిన్న సంకేతాలు మీ చుట్టూ మీకు కనిపిస్తాయి. వాటిని మీరు గమనిస్తే ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఈ నెలలో మీరు గమనించాల్సిన మొదటి సంకేతం ఇంట్లో వస్తువులు తరచూ కింద పడిపోవటం. ఇది సాధారణంగా అనిపించినా ఆధ్యాత్మికంగా ఇది శక్తి మార్పు సూచనగా భావిస్తారు. అలాంటప్పుడు మీరు ఇంట్లో దీపం వెలిగించి 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చోండి. ఇది మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఇక ఇంకొక విషయం, ఈ నెలలో మీ దగ్గరకు కొంతమంది వచ్చే సహాయం అడుగుతారు. మీరు మంచి మనసుతో వెంటనే ఇవ్వాలి అనుకుంటారు. కాని ఈ సమయంలో ఆలోచించకుండా ఇవ్వటం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా సాయంత్రం తర్వాత వస్తువులు ఇవ్వకుండా ఉండండి. పెద్దలు చెబుతారు, సాయంత్రం తర్వాత ఇచ్చింది తిరిగి అదృష్టంగా రాదు అని. మే నెలలో మేషరాశివారికి కలల్లో కూడా కొన్ని సూచనలు రావచ్చు. మీరు తరచూ నీరు, దేవాలయం లేదా ఎరుపు రంగు వస్తువులు కలలో చూస్తే అది శుభసూచన. అంటే మీకు కొత్త అవకాశాలు వస్తున్నాయని భావించాలి. అలాంటి సమయంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ నెలలో మీరు తప్పకుండా పాటించాల్సిన మరొక విషయం కోపాన్ని నియంత్రించటం. మేషరాశివారికి సహజంగా ధైర్యం, ఉత్సాహం ఎక్కువ. కాని అదే సమయంలో త్వరగా కోపం కూడా వస్తుంది. ఈ మే నెలలో కోపంతో మాట్లాడితే చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశముంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడండి. మీ ఇంట్లో ఈ నెలలో ఉదయం గాలి వచ్చేలా కిటికీలు తెరవండి. ఇది కేవలం ఆరోగ్యానికి కాదు, ఆధ్యాత్మికంగా కూడా మంచి ప్రభావం ఉంటుంది. ఉదయం సూర్యకిరణాలు ఇంట్లోకి రావటం శుభంగా భావించటం జరుగుతుంది. ఇది సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది. మేషరాశివారికి మే నెలలో డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా అనవసర కొనుగోళ్లు చేయకుండా ఉండండి. మీరు కొనాలనుకుంది నిజంగా అవసరమా అని 1-2 సార్లు ఆలోచించండి. ఇలా చేస్తే మీ డబ్బు నిలుస్తుంది. ఈ నెలలో మీరు గమనించాల్సిన మరొక విషయం, పాత స్నేహితులు మళ్లీ మిమ్మల్ని సంప్రదించే అవకాశముంది. ఇది మంచిదే కాని వారి మాటలు నమ్మి వెంటనే నిర్ణయాలు తీసుకోకండి. మీకు సరైందే అనిపించింది చెయ్యండి. ఇతరుల ప్రభావానికి లోను కాకండి. మే నెల మధ్యలో ఒక శుభవార్త రావచ్చు. ఇది ఉద్యోగం, విద్య లేదా కుటుంబానికి సంబంధించిందై ఉండవచ్చు. ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఎందుకంటే చిన్న చిన్న సందేహాలు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. ఇంకో ముఖ్యమైన సూచన, ఈ నెలలో ఇంట్లో పరిశుభ్రతకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండి. పాత వస్తువులు, ఉపయోగం లేని వాటిని తొలగించండి. ఇది మనసుకు కూడా తేలికగా అనిపిస్తుంది. అలాగే కొత్త శక్తి ఇంట్లోకి వస్తుందనే నమ్మకం పెరుగుతుంది. మేషరాశి జాతకులారా, మీరు ఈ నెలలో ఒక చిన్న దీపం వెలిగించి నిశ్శబ్దంగా మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటే అది మీకు మానసికంగా బలాన్నిస్తుంది. ప్రతిరోజు 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోటం కూడా మంచి ఫలితాలను మీకు కలగజేస్తుంది. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, అలాగే ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు అంటే ఉప్పును ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటే అదృష్టం మీతో పాటే నిలుస్తుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. చూశారు గదా మేషరాశి జాతకులారా, ఈ సమాచారం మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి. అలాగే మీ రాశికి సంబంధించి మరింత సమాచారం కోసం, అద్భుతమైన పరిహారాల కోసం, అలాగే మీ జాతక వివరాల కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మంచి సమాచారాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.